ఇప్పటికి కళ్యాణ్ పడాలంటే చాలా మందికి నచ్చట్లేదు. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి ఎపిసోడ్‌కి కళ్యాణ్ పడాలో వచ్చాడు. వస్తూ తను లాస్ట్ ఇయర్ గెలుచుకున్న ట్రోఫీ పట్టుకొనొచ్చాడు. తను ఇదే స్టేజ్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తను ఎవరో కూడా ఎవరికీ తెలీదు. ఒక నార్మల్ మనిషి, ఒక కామన్ మ్యాన్. ఈవెన్ గట్టిగా చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో 0 ఫాలోవర్స్. బట్ ఇప్పుడు 6,00,000 ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఏంది బ్రో! తను నార్మల్ మనిషైతే కాదిప్పుడు. తను ప్రూవ్ చేసుకున్నాడు. తను ఒక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ మనం తీసుకోవాలి అనుకుంటే. స్టేజ్ మీదకి రావడం బాగుంది. అండ్ కంటెస్టెంట్స్‌తో మాట్లాడడం బాగుంది. వాళ్ళకి సలహాలిచ్చాడు అండ్ మోటివేషన్ చేశాడు. ఎదురుగా ట్రోఫీ పట్టుకొని జడ్జెస్ ముందుకి ఒక గెస్ట్‌లా వచ్చాడు స్టేజ్ మీదకి. ఏ స్టేజ్ మీదకైతే తను లాస్ట్ ఇయర్ ఏమీ లేకుండా, ఏమీ తెలియకుండా ఎలా అయితే వచ్చాడో, ఇప్పుడు ఒక విన్నర్‌గా ట్రోఫీ పట్టుకొని అడుగుపెట్టాడు. అది, అది బ్రో కళ్యాణ్ పడాలా. మనం నెగటివిటీ వెతకడం కాదు మనుషుల్లో. ఒక మనిషి ఏదైనా సాధించాడు అంటే దానిలో ఉన్న పాజిటివిటీ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఈ హేటర్స్ కొంతమంది ఇప్పటికి తన మీద పడేడుస్తున్నారు. వాట్ బ్రో ఏంటి? హ్మ్.